చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదానికి 100% బీఆర్ఎస్ కారణమని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. రియల్ ఎస్టేట్ దాహం వల్లే యాక్సిడెంట్ జరిగిందని మండిపడ్డారు. 2016లో బీజాపూర్ నేషనల్ హైవేను ప్రకటిస్తే జాతీయ రహదారిని బంకలు లేకుండా చూడాలని కేంద్రానికి తానే లేఖ రాసినట్లు చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హైవే అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. ఆ రిచ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతా ఉన్నది. స్వాతంత్రం వచ్చింది, దాన్నే కొంచెం ఎంతో డాంబరేషన్, దాన్ని స్టేట్ హైవే కూడా అయింది. కానీ ఆ ఉంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు. నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాము. అయితే నితిన్ గడ్కరీ గారు 2016లో గెజెట్ ద్వారా ప్రకటించిండ్రు. ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే, అంటే హైదరాబాద్ నుంచి చేవెళ్ల నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించారు. అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే చక్కగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయటం జరిగింది అప్పుడు. కానీ 2017లో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించారు. 2016లో ఎప్పుడైతే ఈ చేవెళ్ల హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా 8 హైవేలు ప్రకటించారు. ఓ ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి 2017లో ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, 5 ఏళ్ళు చేయలేదు. ఎందుకు? రియల్ ఎస్టేట్ దాహమా? ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొనుగోలు పెట్టిండ్రు. ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఎక్విజిషన్ చేయలేదు. 2022లో మొదలుపెట్టిండ్రు. భూములు కొన్నాక 2022లో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు. దాదాపు మొక్కనైంది. లాస్ట్ 1-2 బిట్లు మొన్న అయిపోయినాయి. నిర్లక్ష్యం ఎవరిది? ఎందుకంటే హైవే శాంక్షన్ చేసుడు ఫండ్స్, హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇన్నేళ్ళు చేయలేదు. అదే కాక ఎట్లా చేసిందంటే చేవెళ్ల హైవే ఇదన్నమాట. ఇప్పుడు హైవే ఎట్లున్నది అదే ఓంకర్ తింకర. ఎందుకంటే ఆ ఓంకర్ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్పు చేసిన, దాని పొంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన. ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్. ఏ ఎంపీదో రియల్ ఎస్టేట్ అడగండి, అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఎట్లా ఉన్న ఓంకర్ తింకర హైవేను మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది, మీరన్నా ఒత్తిడి పెట్టి చక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన. ఉన్నదాన్ని ఇంకొంచెం షార్ప్ కర్వ్స్ ఉంటే కొంచెం నున్నగా చేసి అంటే కొంచెం యాక్సిడెంట్. ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారికి రాసినాను. కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైర్ చేస్తే దాని మీదే వేయాలి. 2022లో మొదలుపెట్టగానే గ్రీన్ ట్రిబ్యునల్ అనో యాక్టివిస్ట్ వాళ్లకు చేవెళ్ల మర్రి చెట్ల మీద ఎక్కడి లేని ప్రేమ అన్నమాట. మర్రి చెట్లు పోతున్నాయి, మర్రి చెట్లు పోతున్నాయని వీళ్ళు కేసేసిండ్రు. కేసేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది. అండ్ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ విత్డ్రా అయింది. ఇప్పుడు మొదలైంది.